వెల్కమ్ టు 6 టీవీ బులెటిన్ లో డీటెయిల్స్ చూసుకుంటే మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రధాన రోడ్డుపై కొత్తగా వైన్ షాప్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు స్థానికుల్లో ఆగ్రహాన్ని రేపాయి. పలు కాలనీల ప్రజలు రోడ్డుపైకి వచ్చి బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ వైన్ షాపుకు అనుమతి ఇవ్వొద్దని అధికారులు అలాగే ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో వైన్ షాప్ వల్ల అనేక సమస్యలు ఎదుర్కొన్నామని మళ్లీ అదే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ నేత రాజ్ కుమార్ కూడా మద్దతు తెలిపారు. అల్మాజ్గూడ కమాన్ దగ్గర చిన్నపిల్లల స్కూల్ ఒకటి, కాలేజ్ ఒకటి, తర్వాత ఇక్కడ పక్కన చర్చ్ ఒకటి, ఇక్కడ దేవాలయం మందిరం ఒకటి, ఇక్కడ కాలనీ వాసులు, ఇక్కడ రోడ్ మెయిన్ రోడ్డు, ఇక్కడ ఎన్నో యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదాలు ఉంటాయి. ఈ లిక్కర్ వైన్స్లు పెట్టడం వల్ల చాలా ప్రమాదాలకు ఏర్పడి ఉంటాయి. ఇంకోటి కుటుంబాలకు అన్నిటి కూడా కాలనీవాసులు అందరికీ కూడా ఇబ్బంది కనపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది. తాగిన తర్వాత ఎవడు ఎక్కడ వస్తాడో, ఎవరి ఇళ్ళ దొరబడతాడో, ఎవడు ఎక్కడ ఇదే వస్తాడో, ఎక్కడ ఏ అమ్మాయిలు ఎవరు చిరాయిస్తాడో, ఏ పొరగాళ్ళు ఎవడు కొడతాడో, బళ్ళం కూడా బళ్ళు తాళాలు వేసిపోయి నానా ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని వెనకాల కూడా ఒక పెద్ద క్రీడా గ్రౌండ్ కూడా ఉన్నది. 2 కోట్ల సుమారు ఖర్చుతో వ్యవధం చేసినటువంటి ఉన్నది. కాబట్టి పక్కన చిన్న పిల్లలు కూడా గేమ్స్ ఆడుకునేటువంటి ఇంటర్నేషనల్ గేమ్ గా ఉపయోగపడేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి వాటికి రోడ్డు మీద పెట్టడం వల్ల, ఈ మా దగ్గర పెట్టడం వల్ల కాలనీవాసులకు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి రవాణా సౌకర్యానికి కూడా ఇబ్బంది కల్పించే అవకాశం ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాలోని